విషావృతంతా తదంజీవస్తమీరాః ఆపోహిష్టామయోపవస్తారమూర్తే మహేరణాయ దక్షతే సోమస్తృతమూర్ధః తస్యవాదేనః నవిరమాదరః తస్మారంగమావోయ సఖ్యాయ గంధద ఆపోజనైదాజనః హిరణ్యవర్ణాసజ పావక యాదిదావకస్య భోజా సుంద్రః అగ్నిర్యాగర్భంధవిరేవరూపాస్తాన ఆపశ్చక్రస్వనారుంద యాసాగుమ్రాజావరులో యాతి మధ్యే సత్యాం హృదయ ఉపసంజనానాం మధుస్వదస్వతయోజాత్పావకాస్తాన ఆపశ్చక్రస్వనారుంద యాసాం దేవాగ్నివిదన్నంతి పక్షే ఉత్తరక్షేమముదాపవంతే యా పృథవే శుక్రాస్తాన ఆపశ్చక్రస్వనారుంద ఆపోహిష్టామయోపస్తారమూర్తే రాతున మహేరణాయ దక్షతే భవస్థితమూర్ధః తస్యవాదేనః హృదయమాదరః తస్మారంగమావో శక్ష్యాయ గంధద ఆపోజనైదాగ్రః నమస్వాంతరిక్షాయ తస్వా భవమానస్య వర్జనః పవిత్రేణ దర్శనః యత్మోదాసప్రాణవ పునంతమాదేవ జనాః పునంతప్రబోధయ పునంతవిశ్వాదివః తదవేద పవిత్రవదే పవిత్రే విరాగమ స్వక్రేణ దేవదేత్యతే అగ్నేః కృత్వాయతో జంబణ యత్తే పవిత్రమర్చసే అగ్నతేన మందర బ్రహ్మతేన ప్రేమహే ఉపాప్యాం దేవసపదః పవిత్రేణ స్వేరజ ఇదం బ్రహ్మ ప్రేమహే వైశ్వదేవే వరదే దేవ్యాగాదే వైదక్వే తనవో వేదపృష్టాః ప్రయావతనవాతేజో వైశ్వకానివామనీనాం వైశ్వాననామతిర్నాపరాదో వాదప్రాణే వై శిరోపయోవాః దావావృతే వై దావయోభిః వృదావరే యజ్ఞేనాపరేద బృహస్పతిస్తభే ప్రతిష్టైర్దేవమండభే అగ్నేకత్వే బ్రాహ్మా తేన దేవావ్రత తేనాపో దివ్యంగిదః తేన దివ్యేణ బ్రహ్మణ ఇదం బ్రహ్మమేమహే యత్పావమాన్యేన ధ్యైతే ప్రతిపశ్చమృతగం రథో సర్వం సమస్తాదే స ఇదం మామి విస్మర పావమానేద్యో అధ్యైతే ప్రతిపశ్చమృతగం రథో తస్మై సరస్వతే గృహే క్షీరగం సర్పర్మదోదకం పావమాన్యే స్వస్థయనే సూర్యాహే వయస్వతే ప్రతిపశ్చమృతోర్యః బ్రాహ్మణే స్వతనం ఇదం జనదేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశనా తేన సహస్రదారేణ భవమాన్య పునంతమాం ప్రజాపత్యం పవిత్రం సదోత్మానిగం మృన్మయో తేన బ్రహ్మవిజోదయం బోధం బ్రహ్మప్రేమహే ఇంద్రస్వహేదే సగమాభ్రాదో సోమస్వస్యాభృణస్సమేత్య యమో రాజా తరేసా భోజంచాభ్రాదో తస్సయ్యో రావణేమహే రాతం యజ్ఞాయ రాతం యజ్ఞపదే దైవీ స్వస్తిరస్వరః స్వస్తిర్మాజేభ్యః ఓర్పంచిగాధువజిరం సంధ్యాస్తద్పదే సంచదుష్పదే ఓం శాంతస్యాంతిః ప్రాప్యాం దేవార్తిలోమార్తిందాం దక్షిణాయాం కుదరోమార్తిందాం త్యాం దేవార్తియోమార్తయంతాం ఊర్ధ్వాయాం దేవా యజ్ఞపతయో నాగేభ్యో మార్జయంతాం స్వాంగ్రిమోఘి వాస్తాష్పదే ప్రతిజాని మే ఆపోహిష్టామయో భవ స్థానమూర్తే దురాదుర మహేరణాయ దక్షతే సోమస్తమితమూర్తస్తస్య భాజయ దేహనః వసతేరివ మాతరః తస్మారంగమామవో యస్వక్షయాయ జన్మాద ఆపోజనేదాజనః దవిస్తయస్వాంతరిక్షేదస్మా పృథివ్యా సంభవర్త్యసమతిం బ్రహ్మవర్త్యసాయత్వా అనురయీనాం సూత్రపదే జయాదగిద శ్రీ విశ్వక్సేనాయ నమః యథాస్థానం ప్రతిష్టాపయామి క్షేమార్థం పునరాగమనాయ చ శ్రీ సూత్రపదే జయాసగిత శ్రీ విశ్వక్సేనాయ నమః యథాస్థానం ప్రతిష్టాపయామి క్షేమార్థం పునరాగమనాయ చ శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీతః సప్రసన్నః వరదా భవంతు. ఓం నమో వెంకటేశాయ. జయ జయ వజ్ర కిరీట విరాజిత మౌక్తిక రత్నమయాభరణ జయ జయ వజ్ర కిరీట విరాజిత మౌక్తిక రత్నమయాభరణ జయ కనకాంబర నీరద సుందర ధీరమణీవర ధీరవరా జయ జయ శంఖ సుదర్శన శోభిత కుండల మండిత గండయుగా. ఇలా చెబుతున్నప్పుడు నమస్కారం చేయాలనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఆ భగవంతుడు సర్వాంతర్యామి, మనలో ప్రవేశించేది ఆయనే. జయ జయ శంఖ సుదర్శన శోభిత కుండల మండిత గండయుగా జయ జయ శ్రీసహరే వరదాయక వెంకటనాయక పాలయమాం. అనంత కళ్యాణ గుణసంపన్నుడై ఆశ్రిత వాత్సల్యేక జలదగా వెలుగొందుచు అపారమైనటువంటి కృపారస వృష్టిని నిరంతరము భక్తులపైన ప్రసరింపజేస్తూ భక్తవత్సలుడై భాగవత ప్రియుడై నిత్య నిర్మల
స్వరూప స్వభావ లావణ్య తేజో విరాజితుడై అచింత్యద్భుత నిత్యవన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడై నవమోహన సుందర మందహాసుడై ఇటువంటి మహానుభావుణ్ణి ఆ నామస్మరణలో ఉండే మాధుర్యాన్ని గుర్తించి ఆ శ్రీరామదాస్ అంటాడు, స్వామి నీ నామము ఎంత గొప్పది, కదలి ఖర్జూరాది ఫలముల కన్నను మధురమౌ నీ నామమేమి రుచిరా అంటాడు. ఎందుకని? భగవంతుడి యొక్క నామస్మరణ మాధుర్యము అంత గొప్పది. అందుకనే భగవంతుడి యొక్క నామస్మరణ ఎంత ఇష్టమో ఆయనకి వైకుంఠాన్నే వదిలేశాడు. అదే నారదుడితో అంటాడు, మద్భక్త ఎత్ర గాయంతే తత్ర తిష్టామి నారద అని. ఎక్కడ నిరంతరము నా నామస్మరణ వినపడుతూ ఉంటుందో వారి ఇంట, వారి వెంట, వారి చెంత ఉంటానని ఇచ్చిన మాట కట్టుబడి ఇప్పుడు ఎవరెవరైతే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారములో ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ స్వామి సాక్షాత్కారం కలుగుతున్నది. అలా స్వామిని చూస్తూ స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ గోవిందా అని పిలవకుండా ఉండగలమా? ఉండలేం. కాబట్టే పిలుద్దాం, ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవింద. వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా అర్చక స్వామివారు ప్రతిసర బంధనమని చెప్పబడే రక్షాబంధన కైంకర్యం నిర్వర్తిస్తున్నారు. భక్తితో వీక్షిద్దాం, వారు పఠించే మంత్రాలు విందాం. నమో వెంకటేశాయ. అసదేవదేవ సమగదో నారాయణ సస్యకుడే ప్రజోత్మస్తమదగ్రాండగోడి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమ లీలాసమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోస్తవ కర్మాంగం రక్షాబంధనాకర్మ కరిష్యే. ఓం శేషమావాహయామి, నాగరాజమావాహయామి, సహస్రేజమావాహయామి, అనంతమావాహయామి. శేషాయ నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, అభుజానక స్నానం సమర్పయామి, వస్త్రజ్ఞాపనార్థే పుష్పాన్ని సమర్పయామి, అక్షతాన్ని సమర్పయామి, దుర్వాగ్రాపయామి, దీపం దర్శయామి, గుడోపహార నైవేద్యం ముఖీపుర తాంబూల నివేదయామి. శేషాయ నమః సుప్రీతః సమృద్ధా వృదా భవంతో. ఓం స్వస్తి నామమైత స్వస్తి నాభస్తదే దర్వణః స్వస్తి పోషా అశురోదనాదన స్వస్తి ద్యావా ప్రథమేషు చేదునా స్వస్తయే వాయుముపబ్రవామహే సోమం. స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే. స్వస్తి నామిత్యాసో బ్రువంతునః విశ్వే దేవానో అద్య స్వస్తయే. వైశ్వానరో వసురగ్ని స్వస్తయే. దేవాబ్రువ స్వస్తయే. స్వస్తి నా రుద్రః పార్థం వసః. స్వస్తి మిత్రావరుణా స్వస్తి పత్నేరేవతే. స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నా అతిదే కృతే. స్వస్తి పంత మనోచరేమ సూర్యా చంద్రమసా వివ. పునర్ధదా జాతాగ్నయ సంగామేమహే. స్వస్తయానంతాక్షమరిష్ఠనే మహర్భోదం వాయసం దేవతానాం. అసురగ్నింద్రాభవం సహస్తదో మారహేమ. అహం వోచామాంగయం సత్యాత్యేయం మనసాదిరాజ్యం. ప్రయతపాని శరణం ప్రపద్యే. స్వస్తి సంభాజే శుభాయన్నో అస్తు. శుభకం శుభం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి మధురము నీ నామము, స్వర్గము కన్నా మిన్న నీ ధామము అని ఎందరో భక్తులు అనేక ప్రాంతములలో ఉండి ఈ భగవంతుణ్ణి ఎన్నో విధాలుగా వేడుకుంటూ ఉంటారు. రామావతారంలో ఒక మాట అన్నాడు, విభీషణ అంగద జాంబవంత సుగ్రీవ హనుమదాదుల మధ్య నిలబడి వాల్మీకి మహాకవి చక్కగా ఆవిష్కరించాడు శ్రీమద్ రామాయణాన్ని. భక్తులారా, రామాయణ భారత భాగవతాది గ్రంథాలు మనకు ప్రాతస్మరణీయమైనటువంటివి, మన జీవన గమనానికి మార్గదర్శక సూత్రాలు. అటువంటి సందర్భంలో రామ అనే పదం కూడా పలకడం రానటువంటి మహానుభావుడు రామాయణాన్ని ఇచ్చాడంటే అది భగవద్ అనుగ్రహం కాదు. అందుకే
రామశబ్దము రాని ప్రాచేతసునిచే రామాయణము వ్రాయు శక్తి నొసగి. అక్కడ అంటాడు వాల్మీకి, రామచంద్రుడితో పలికిచ్చాడు, అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ. ఎవరైతే రామా నీ వారము అంటే వారిని సర్వకాల సర్వావస్థల్లో కాపాడుతానని త్రేతాయుగంలో చెప్పాడు. ద్వాపరయుగంలో కృష్ణావతారంలో గుర్తు చేశాడు గీతాచార్యుడిగా. ఎక్కడ భక్తులు మర్చిపోతారో అని, అనన్యాచ్యంతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని. మరి కలియుగంలో ఆనాడు ఇచ్చిన మాటకు కట్టుబడి మాట మీద నిలబడి ఆనందప్రదమైనటువంటి దర్శన భాగ్యాన్ని భక్తులకు ఇస్తున్నటువంటి స్వామి కృష్ణస్వాం రక్షతో చక్రవార్తం దనః పూర్వం శక్తిర్దక్షిణం అపరంగతో దేతే నందగోదస్తాత్ ద్వాదశగంతరే విఘ్నాదే ప్రసాదాత్ కుబేరో రక్షయా దేమునాభ్య సంవర్తమనదస్తర్వే రక్షంత ధ్రువంతే రాజా వరుణా ధ్రువందేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం దేవేశస్య మహోత్సవే దవిదజం సేవార్థమాగచ్చతాం ఆశీర్వాదమహం కరోమి విదజం సద్బ్రహ్మగోజాత్వయం సద్బ్రహ్మా పరిపూర్ణో భవతో రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్త మహాంతో నిగృహంతు. స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధారణ నిర్వర్తించిన అర్చక స్వామివారు ఉభయ దేవేరుల వామహస్తానికి కంకణధారణ నిర్వహించబోతున్నారు. వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా దేవేశస్య మహోత్సవే దవిదజం సేవార్థమాగచ్చతాం ఆశీర్వాదమహం కరోమి విదుషం సద్బ్రహ్మఘోషాక్వయం సద్బ్రహ్మాత్ పరిపూర్ణో భవతో రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్త మహాంతో నిగృహంతో దేవస్తత్పాసమిద ప్రసవే అస్మినార్బాహుభ్యాం పోష్ణహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. రాజాత్వరుణో నైదేవ దక్షిణే హిరణ్యం తైలామృతమస్యాం మయోధాత్రే కామప్రవిగ్రహేత్రే కైగంగస్మాదాదే కామః కామాయ కామోధాత కామకం సముద్రమావిష కామేన త్వే ఏషా తే కామదక్షిణాః ఉత్తానస్వాంగే రథః ప్రతిగృహ్ణాతో సోమాయ వాదః రుద్రాయాం వరుణాయాం ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతేవ బృహస్పతిః ధ్రువంతో ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువాం. కృష్ణస్వాం రక్షతో చక్రమూర్తం దనః పూర్వం శక్తిర్దక్షిణం అపరంగతో దేతే నందగోదస్తాద్ ద్వాదశగంతరే విఘ్నాదే ప్రసాదాత్ కుబేరో రక్షయా ధేయమునాభ్య సంవర్చమనసః సర్వే రక్షంతు ఇది ఆత్మరక్షాం సర్వత్ర రక్షాం కృత్వా రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్త మహాంతో నిగృహంతు. ఇది రక్షాబంధనం. తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం వీక్షిద్దాం. అశ్వదేవస్వగతో నారాయణస్య శ్రేష్ఠే ప్రజాత్మకస్య విగ్రహాండకోటి బ్రహ్మాండ నాయకస్య సేవాపురీలాసమేద శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఆఖారకర్మకరిష్యే యతో విజ్ఞానం ప్రోక్ష్యాం యతో అనుద్రం సుతేజరామ్నా మయి దేవానందాన్ దేవ్యాజహోదే అదృశ్యాస్యామగాః యజస్సన్నా సాతావృవేదోగదాత తస్సద్వరేహే జింబర్కో దేవసదేవహే యోజన ప్రచోదయాదే దాతవేదే భువనస్య అరణం గృహీత్వా దాతవేష్యే అగ్నిసత్తానంద్యోః ఉదీఘోప్రగ్వాల్య ఉద్ధన్నమానస్సానంద యజస్సన్నా సాతావృవేదోగదాత తస్సద్వరేహే జింబర్కో దేవసదేవహే యోజన ప్రచోదయాదే
दातवेदसे भुवनस्य अरणङ्गृहीत्वा दातवेश्ये अग्निरत्नानन्द्योः हृदयगुह प्रज्वाल्य उपावरो अग्निन्निभाय अग्नाय अव्यदादे यहोदा सत्यपठेजे अयुधेरमन्नस्व रमतेरमन्नस्व सरस्तेरमन्नस्व दशमधप्रसोभा तथस्वरहे निम्बर्को देवस्तेभे योनप्रचोदयादे ब्रह्मज्ञानं ब्रह्मं रस्तात् योनेनावः समृद्ध्यावान्विष्टाः ओं भूः ब्रह्माणमवाहयामि ओं भवः प्रजापतिमवाहयामि ओं स्वः पितामहमवाहयामि ओं भूर्भवस्वः हिरण्यगर्भमवाहयामि ब्रह्मणे नमः सर्वोपचारे सोमोदर्गम सोमवाहयामि यज्ञांगमवाहयामि चंद्रमवाहयामि सोमाय नमः सर्वोपचारेण भर्त्या समर्पयिष्यामि आगसरमानोस्त प्रसीदादामहे त्वां प्रोक्ष्यां पात्रादानामाधाय सूर्यस्रश्मिः अपोदाग्रे प्रोक्षरास्तां विष्णास्तपोज प्रात्या विष्णास्तपोसे दक्षिणदा विष्णास्तपोसे उदवेज विष्णा प्रोक्षरास्ता विष्णास्तपोज प्रात्यां विष्णास्तपोसे दक्षिणदा विष्णास्तपोसे उदवेज विष्णास्तपोसे वसवतां विष्णास्तपोसे सुदासे प्रवासे प्रवासे वारणासे तारंदच्चो देवे व्यापोरिष्यामि ब्रह्मण्ड प्रेक्ष्यामाञ्च अधशरमानास्त श्रीदादामहे ओं प्रोक्ष्यां मर्घो देवस्तेमहे देवजन प्रचोदयादे ब्रह्मदग्निनां प्रजापतिमवाहयामि अग्निमवाहयामि सोमवाहयामि अग्निमवाहयामि पशूनावाहयामि वर्धानावाहयामि रुद्रानावाहयामि अपौपसुरुष्याम् ओं श्री महाविष्णुमवाहयामि प्रथमवाहयामि मित्रमवाहयामि प्रणमवाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि उषानमवाहयामि कक्षमवाहयामि कक्षसमवाहयामि औपासिकमवाहयामि विश्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यपात्रे प्रजापतिजुष्टनिरूपामि अग्ने जिष्टनिरूपामि अग्नि सोमाभाविष्णुरूपामि अग्ने स्वामी महाविष्णवे स्वामी रुद्रे स्वामी रुद्राय स्वामी वरुणाय स्वामी अश्वभ्याय स्वामी उष्णे स्वामी अक्षाय स्वामी औपासिकनाय स्वामी ऋतुदश्चयामि जर्वदश्चयामि अग्निज्योतिरसे समजर स्वाहा अंतरिक्षादेन भवितद सूर्यस्सरस्मै स्वाहा देवस्य स्वावस्येन भवितद सूर्यस्सरस्मै स्वाहा देवास्तिकवास्येन भवितद सूर्यस्सरस्मै स्वाहा कलसम्पूर्णाद्वासयित्वाम् अक्षताम् अर्घ्यर्च्याम् आद्याम् चरुभिः इन्द्राय नमः अग्नये नमः यमाय नमः रुद्रे नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः यादवेदसे नमः ऐश्वानराय नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः यजतेनमन्नस्व रमतेनमन्नस्व सरस्तेनमन्नस्व देशप्रसोभा कलसम्पूर्णाद्वादयित्वे आधारान्तमुहूर्त सुमुहूर्त महान्तो निगृह्णन्तो सुमुहूर्तोऽस्तु आगत्वां वायुव्यादग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्या ईशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा असभ्य स्वाहा परभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्याम् ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा पित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यां स्वाहा उष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षसोमाय स्वाहा औपासिकनाय स्वाहा सर्वदेवेभ्यः स्वाहा कन्याविहार्य चरमसागित्वां गृहीत्वा प्रणविहार्य ओं भव स्वाहा ओं भव स्वाहा ओं स्वाहा ओं भर्भस्व स्वाहा अग्निर्मग्रस्ताः तथोदप्रासावेः असदेव देवस्य पदो नारायणस्य श्रेक्पदे प्रजोत्तमजस्वजगलाण्डकोटे ब्रह्माण्डनायकस्य श्रीभवनिराजवेद श्री श्रीनिवासभावनः वैवाहिकोस्त्वकर्माङ्गम् आधारमध्ये मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुनादोषादि सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवाय वैश्वमहोषे अयदेवन्नस्वा उदयवन्नस्वा सरस्तेवन्नस्वा देवप्रसोभा अतो देवावन्दुनायुधा विष्णुचक्रमे पृथिव्या सप्तनाभे स्वाहा इदं विष्णुचक्रमे त्रेदानदेवदम् समो नमस्वागं सुरे स्वाहा त्रेण प्रजाचक्रमे
విష్ణుర్గోప అదాప్యః తదో ధర్మాణి స్వాహా విష్ణాకర్మానుపశ్రేత ప్రధానమస్పదే ఇంద్రస్యజ్జస్సగాం స్వాహా తద్విష్ణాత్ పురమం పదకం సదా పశ్యంతే సూర్యః తదేవ చక్షురాజురగ్ని స్వాహా తద్విప్రాసో విభుంజమో జాగ్రవాగం సస్సవిందతే విష్ణోర్యః పరం పదగ్ని స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం దుర్భవ స్వ స్వాహా అగ్నితే నమః హనుమతే నమః సరస్వతే నమః దశప్రాసావీః. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో ఇప్పటి వరకు హోమ కైంకర్యాన్ని వీక్షించాం. యజ్ఞయాగాలు జరిగే చోట దేవతలు సుప్రసన్నమవుతారని పౌరాణిక నేపథ్యం. ఆ తదుపరి మర్యాదా పురుషోత్తముడైన స్వామికి వరుణికిచ్చే మర్యాదగా మధుపర్కాన్ని సమర్పిస్తూ ఉన్నారు. జన్మలన్నింటిలో ఉన్నతమైనది, ఉత్తమమైనది, ఉదాత్తమైనది మానవ జన్మ. మాధవుణ్ణి వేడుకోవటం మన ధర్మం. చేతులు జోడించి నమస్కరిస్తూ గోవిందా అని పిలుస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేక ప్రాంతములలో ఉండి శ్రీవారి నిత్య కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అత్యంత భక్తితో వీక్షించే భక్తుల కోసం మరొక్కసారి గోవింద అందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. ఆనంద నిలయ దివ్యధామంలో వెంచేసి ఆనందప్రదమైన దర్శనమిస్తూ వీక్షించిన భక్తుల ఆనందంతో గోవిందాన్ని పిలిస్తే విని ఆనందపడే ఆనంద నిలయవాసుని మరలా ఆనందంగా పిలుద్దాం. ఆనంద నిలయవాస గోవింద గోవింద. 3 సార్లు గోవింద అన్నాం. మొదటిసారి పలికిన గోవిందనామం మనను కాపాడమని స్వయంగా అడుగుతున్నాం. రెండవసారి గోవింద అన్నాం మనతో కలిసి జీవించే కుటుంబ సభ్యుల్ని చక్కగా చూడమని వేడుకున్నాం. 3వసారి గోవింద అంటున్నాం సమాజంలో జీవిస్తున్నాం మనం కాబట్టి మనతో కలిసి ఉన్నటువంటి మిత్రులు హితులందరినీ బాగా చూడమని వేడుకుంటున్నాం. ఇది మనకు కావాల్సింది గోవిందనామం ద్వారా. గ్రహించాల్సింది కూడా అదే. తదుపరి స్వామివారికి అమ్మవారికి మధ్యన తెరపట్టి కన్యావీక్షణము అని చెప్పబడేటటువంటి ప్రథమ వీక్షణ కైంకర్యం నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాములు. ఆ పిమ్మట స్వామివారికి వరుణికిచ్చే మర్యాదగా పట్టు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఎటువంటి స్వామి మహానుభావుడు! ఒక మహానుభావుడు అంటాడు, చక్కనివాడు సర్వగుణ సంపదలుంగలవాడు భక్తిచే చిక్కడివాడు లోకముల చిక్కడలించడివాడు దీనులన్నికిలి బ్రోచువాడు కన నేర్చిన కనపడివాడు గాన నీ వకరపాటు తోడ మనసా హరిపాదములాశ్రయించుమా. ఎంత చక్కటి వర్ణన! ఓ మనసా ఆ భగవంతుని ఆశ్రయించమని మనం వేడుకుంటున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భక్తుల గోవింద నామముల మధ్య అర్చక స్వామివారు అత్యంత భక్తితో స్వామివారికి పట్టు వస్త్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. మన అవసరాలు తీర్చే భగవంతుడు అక్కడున్నాడు. కనీస అవసరాలు ఆహారము, నీరు, వస్త్రము వీటిని సకాలంలో అందరికీ సమానంగా ఇవ్వగలిగిన వాడు ఆయన ఒకటే. దిక్పాలకుల్ని శాసించగలిగిన వాడు, దేవతలకు మార్గదర్శనం చేయగలిగిన వాడు, దుర్మార్గుల్ని శిక్షించగలిగిన వాడు, సన్మార్గుల్ని రక్షించగలిగిన వాడు, వేడుకున్న వారిని వెంట ఉండి కాపాడేటటువంటి వాడు. వెంకన్న అని పిలిస్తే నీ వెనకే ఉన్నానంటాడు. గోవింద అంటే ముందుండి నడిపిస్తానంటాడు. వెంకటేశ అంటే పాపాలు పోగొడతాడు. శ్రీనివాస అంటే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అటువంటి స్వామి మనకు దర్శనమిస్తున్నాడు. తదుపరి అమ్మవారికి పట్టు వస్త్రాన్ని సమర్పిస్తున్నారు. అర్చక స్వామి వారి పట్టించే మంత్రాలు విందాం. తదుపరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. నమో వెంకటేశాయ. సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదే సంకల్పమానం ప్రకల్పమాన ఉపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయోపశ్రేయాయ సంబోధం బోధం చిత్రకేతు ప్రభానాభాన్ సంహాన్ జ్యోతిష్పాగస్తేజస్వానాథభగ్రస్తపన్నవదపన్న రోచన రోచమాన శోభన శోభమాన కళ్యాణ. భక్తులారా, అత్యంత ప్రధానమైనటువంటి కన్యాదాన కైంకర్యం జరగబోతోంది. అర్చక స్వాముల వారు అత్యంత భక్తితో తాదాత్మ్యంతో పఠించే మహాసంకల్పాన్ని విందాం.
గోవిందుడు వేడుకుందాం. గోవిందా గోవింద. స్వస్తి శ్రీ కల్పద్రుమగామక చింతామణ గజాల విస్తారకస్య దేవాదుర ప్రస్తారకస్య నిఖిలకమగమాగమానస్య వయపారావారస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవనన్మత సంతానోధ్యాన ప్రవృతే విశ్వక్సేనాది ప్రధాన కింపురుష ద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా ప్రమృతశక్త్యా ప్రయమాణస్య మహాదలోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతదమే వ్యక్తమదహంకార పృథివ్య తేజ వాయురాకాశాత్తైరావనైరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండమండలే ఆధారశక్తిమూర్మానంద ప్రణవే క్షీరసాగరే స్వేతద్దేవదివ్య మహామండపష్ట దిగ్గజోపరే ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సప్తపాతాళకస్యోపరితలే భోర్లోక భవర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపాలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అథమ భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపణామణిమండలమండితే దగ్దండ చండార్తంబార్తం విదే లోకాలోకైజమరైతే లవణా సాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తైర్దేవైర్దేవితే మాహేంద్రాది సప్తదళపర్వత విరాజితే హేమగౌడాది మహారిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్ నవగండాత్మకే హరిమరుట గింపరుట ఐరావతానాం ఇంద్రప్రస్థపాంతజన్య సింహానందకే పంచాశత్కోజ విస్తేత భవమండలే అఖండాత్మకే జంభోద్వేరే భారతవర్షే భారతగండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశమూర్తేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాయ ఉత్తే నామోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు శాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోట్టబల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారశక్తిమానసారభే పృథ్వత్వమనీతి కాష్టభావే గురుచాతుర్లక్ష ప్రమాణాభే దివ్య వైదిక విచారేణ నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ విగతోక్త ప్రకారేణ హేమాద్రికన్యాదానాస్తో ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కావేశే అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాక్షి గదాధరస్య శ్రీమో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస బృహస్పతి భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగేరస బృహస్పతి భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోజ్యాదివసాత్ ప్రస్థితావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగేరస బృహస్పతి భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతారమకుట మరీచి విరాజిత పాదార విందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగేరస బృహస్పతి భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయూరుహా దివ్యాభరణ పోషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకర్ణవాహనారూఢాయ అచింత్యా స్వభావలావణ్య నిత్యయవ్వన తేజో రత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ
శ్రవణ నక్షత్రే మకరరాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వేద సమాగోత్రాత్మస్య సకల వేద శాఖాధ్యాయిని ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవచ్చ శ్రీని పంచారణే ప్రమదాన్విత శ్రీవచ్చస గోత్రోద్భవీ సర్వాలంకారపతి సురాంగనాద సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసిని ఆనందగాత్మికా మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవీ నామ్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కాశ్యపాపశ్చారణైత్రమత్రాణ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీ అత్యంత సౌందర్యవతీ ఓ శ్యామలాంగీ రేవతీ నక్షత్రే మేనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నామ్నీం కన్యాం ప్రణీత్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే యదేశయాః కన్యాదాన ముహూర్తస్య ముహూర్తో మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. ఇది కన్యాదానం. గృహస్థు నిర్వహించే అనేక దానాలలో ఈ కన్యాదానానికి విశేషాన్ని అర్చక స్వామి వారు ఇప్పుడు సంస్కృత పదభూయిష్టమైనటువంటి మహాసంకల్పంలో మనకు వినిపించారు. గృహస్థు కన్యాదానం చేయటం వల్ల తరతరములు తరిస్తాయని స్థూలంగా మనం చెప్పుకోవచ్చు. దీనితో పాటుగా వారు స్వామివారి యొక్క గోత్ర పర్వలను చెబుతూ ఒక పదాన్ని ఉపయోగించారు. మనం గమనించుంటాం, స్వర్ణ గరుడ వాహనారూఢాయ అని. స్వామివారికి గరుత్మంతుడంటే ఎంత ఇష్టమో, గరుత్మంతుడికి స్వామివారు తన పైన అధివతిస్తే అంత ఇష్టం. గరుడ వాహనం మీద స్వామిని దర్శించాలని భక్తులకు ఎంతో ఇష్టం. అటువంటి అదృష్టం ఈరోజు కలగబోతూ ఉన్నది. విశేషించి ఈరోజు చల్లని సాయం వేళ స్వామివారు పున్నమి గరుడ సేవ అనే పేరుతో గరుడ వాహనం మీద వెంచేసి తిరుమల మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారు. తిరుమలలో ఉండి వీక్షించే భక్తులకు ఎంతటి ఆనందమో, సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులకు కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో ఆ గరుడ సేవను, గరుడ వాహనం మీద స్వామిని దర్శించుకోవచ్చు. ఎందుకు చెప్పడం అంటే, ముందుగా తెలియపరిస్తే భక్తులు సర్వసన్నద్ధమై ఉంటారనే భావన ఒకటి. రెండవది, స్వర్ణ గరుడ వాహనారూఢాయ అన్నారు అర్చక స్వాముల వారు. గరుత్మంతుడంటే స్వామికి అంత ఇష్టం కాబట్టే ఆయన్ని వాహనంగా ఎంచుకున్నాడు. గరుత్మంతుడు స్వామికి వాహనం అవటంలో ప్రధాన కారణం ఏంటంటే మాతృభక్తి కలిగిన వాడు కాబట్టి. వేదములేం చెబుతున్నాయి? మాతృదేవో భవ, అమ్మ మొదటి దైవము అన్నారు. తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టిన మహానుభావుడు. అందుకని మనం చెప్పవలసింది కూడా మన సంతానానికి భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయ పరిరక్షణలో వేదాలకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో అటువంటి విధానంలో తల్లి, తండ్రి, గురువు, దైవము ఈ మౌలిక సూత్రాలు, ఈ విలువైనటువంటి విధానాన్ని మనం మన సంతానానికి నేర్పగలిగితే మన సంస్కృతిని మనము కాపాడిన వారం అవుతాం. పరమ పవిత్రమైనటువంటి భరతఖండం ప్రపంచ దేశాలకే ఆధ్యాత్మిక పంచేటటువంటిది. ఈ భారతదేశంలో వేదములు ఆవిర్భవించే నాటికి ప్రపంచ దేశాలకు అసలు నాగరికత తెలియదు. ఇది వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి, ధన్యభూమి. మనది ఋషి సంస్కృతి, ఆర్ష సంస్కృతి. ఇందాక అనేక మంది ఋషుల యొక్క ప్రస్తావన జరిగింది. భారద్వాజ గోత్రీకుడు స్వామివారు, భార్గవి అని పిలువబడుతోంది శ్రీదేవి అమ్మవారు, భృగు మహర్షి సంకల్పతనయ. కాశ్యపి అని పిలువబడుతోంది భూదేవి అమ్మవారు, కశ్యప ప్రజాపతి సంకల్పతనయ. అంటే మనకు కూడా గోత్రాలు చెప్పేటప్పుడు ఒక ఋషి పేరు చెబుతారు.
కాబట్టి ఋషి సంస్కృతి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. 3 రుణాలు మనం మానవులుగా జన్మించినందుకు తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. 1 దేవరుణము, 2 ఋషి రుణము, 3వది పితృరుణము. దేవరుణం తీర్చుకోవడానికి దేవాలయాలకు వెళ్తాము, అర్చనలు చేయిస్తాము, పూజలు చేయిస్తాము, ఇవన్నీ జరుగుతాయి. ఋషి రుణం తీర్చుకోవడానికి యజ్ఞయాగాలు చేయటం, వారి మార్గాన్ని అనుసరించటం ఒక పద్ధతి. ఇక 3వది పితృరుణం. దీన్ని గృహస్థు తప్పనిసరిగా తీర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మనం ఉన్నామంటే మన తండ్రి, మన తాత, ముత్తాత ఈ క్రమం ఎక్కడో ఉన్నది. ఇందాక అర్చక స్వామి వారు పఠిస్తూ కూడా తండ్రి, తాత, ముత్తాత ఈ క్రమం చెబుతారు. అందుకని వారందరినీ మనం ప్రతిరోజు తలుచుకోవాలి. ఏదో ఒక రోజనే కాదు. స్నానానంతరము సూర్య భగవానుడు చూస్తూ తూర్పు వైపు తిరిగి మన పితృదేవతల్ని తలుచుకుంటే వారి రుణము తీర్చుకోవడమే కాకుండా వారి అనుగ్రహం కూడా మన కుటుంబం మీద ఉంటుంది. అందుకని ఈ 3 రుణాలు ఏ భక్తుడు తీర్చుకోగలుగుతాడో వారికి భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని భావన. అంత మాత్రమే కాకుండా చూచేందుకు నేత్రాలు ఇచ్చాడు. స్వామివారి వైభవాన్ని మనం ఎప్పుడూ వీక్షిస్తూ ఉండాలి. వినేందుకు అవకాశం ఇచ్చాడు. భగవంతుడి వైభవాన్ని వినాలి అనేందుకు అవకాశం ఇచ్చాడు. అందామా గోవింద అని 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అందుకే అన్నమాచార్యుల వారు సేవింపురో జనులారా చేరి మొక్కరో అన్నాడు. సేవించుకోవాలి. దీన్నే కులశేఖర్ల వారు జిహ్వే కీర్తయ కేశవం మురరు చేతోభజ శ్రీధరం అన్నారు. మరి భాగవత పురాణం మనకు అందించిన పోతనామాచుల వారు ప్రహ్లాదముక్త పలికించారు. కమలాక్షనర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చొడుకులు చొడుకులు శేషదాయికి బ్రొక్కు శరము శరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైర రవలన మనము మనము అని. అందుచేత చూచే భాగ్యం ఇచ్చినందుకు భగవంతుడి వైభవాన్ని చూడాలి. వినే భాగ్యం ఇచ్చినందుకు ఆయన వైభవాన్ని వినాలి. ఎక్కడ ఎవరు చెబుతున్నా కొంచెం వినే ప్రయత్నం చేయాలి. అనే భాగ్యం ఇచ్చినందుకు భగవన్ నామస్మరణ చెయ్యాలి. ఆ నామస్మరణకు మించింది లేదు. కృతయుగము ధ్యాన ప్రధానమైతే, త్రేతాయుగము యజ్ఞ ప్రధానమైతే, ద్వాపరయుగము దాన ప్రధానమైతే, కలియుగము నామస్మరణకు ప్రధానమైనటువంటిది. కాబట్టి భగవన్నామస్మరణ ఎక్కడ నిరంతరము జరుగుతూ ఉంటుందో అక్కడ భగవంతుడి సాక్షాత్కారం ఉంటుంది. ఒక అన్నమాచార్యులు కావచ్చు. సుమంగళే రిజంబదోరిమాగం సమేత పశ్యతాం సౌభాగ్మయస్మై తత్వాజాదాస్తం విపరేతనాం ఇమాందమందమేదస్స పుత్రాగం శుభగాంకురం దశాస్యాం పుత్రానాదేహి వదమేజ వశంగృహీ గృణాహీ గృహపతే సవిరజాధిపత్నై పయస్వతేరంతి రాజానో అస్తో ధ్రువానిశాం విష్ణుభక్తరోరా శేషానాసౌజా మనోగాం బృహస్పతిర్వాయుమిత్రాతపాన సంతురానామానాహవినో గురంతో ఇష్టం భోతివా తరుణ ప్రభవ్యాన శేషానా జగతో విష్ణుపత్నీ దేవేశస్య మహోత్సవే గవిదుషం సేవార్తమాగచ్చతాం ఆశీర్వాదమహం కరోమి విదుషం సద్బ్రహ్మఘోషాత్వయం సద్బ్రహ్మాత్ పరివర్తో భవతో మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతువే కంఠే భద్నామి శుభకే కంఠే వసరదాం శతం ధ్రువంత రాజా వరుణ ధ్రువంత బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతువే కంఠే భద్నామి శుభకే కంఠే వసరదాం సదాం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త మహాంతో నిగృహంత సుముహూర్తోస్తు. మాంగళ్య ధారణ అనంతరము ఆనంద కర్పూర నీరాజన సమర్పణ.
సేవింపరు జనులాల చేరి మొక్కరో సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కలువవలే ఎలమి కప్పుర కాపు చాతుకున్నవాడు ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో అందముగా తట్టుపునుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాల గనివలెను అందముగా తట్టుపునుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాల గనివలెను ముందరి వలెని తా సొమ్ములు నించుకున్నవాడు ముందరి వలెని తా సొమ్ములు నించుకున్నవాడు పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను సేవింపరో జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో జనులాల చేరి మొక్కరో స్వాహా నర్యప్రజాన్మహే గోపాయాం అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమానాంజాం అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపితన్మే గోపాయాం రసమన్నమిహాయుషే అదభ్యాజసేదరాం హవిషన్నక్పితంకృణాం సర్గస్య పసాన్మే గోపాయాం విపాదో ఏ చతుష్పదః అష్టాసభాశ్రయా ఇహాగ్నే ఏ చైతసభా ఆసుగాః సప్రభసభాన్మే గోపాయాం ఏ చ సభ్యాం సభాసదః తానింద్రియావదః కురోం సర్వమాయరుపాసతాం అహే బుద్నయ మంత్రన్మే గోపాయాం ద్విపాదో ఏ చతుష్పదః అష్టాసభాశ్రయా ఇహాగ్నే ఏ చైత సభా ఆసుగాః సప్రభసభాన్మహే గోపాయ ఏ చ సభ్యాः సభాసదః తానింద్రియావదః కురోం సర్వమాయరుపాసతాం
अहे पत्नय मंत्रन्मे गोपाय यमुषे श्रेयदावितः रुजस्सामानजोगं से साहिश्रेरमृता सदाम् ओं भो स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा अजते नमगस्ताः तसुदप्रासावेः नारायणस्य श्रेयःपदे प्रजोत्तमषष्ठपदग्राण्डकोटे ब्रह्माण्डनायकस्य श्रीभूमनिलासमेतस्य श्रीश्रीनिवासस्वामिनः राजहोमान्ते मंत्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुनादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम अतो देवान वैष्णवम होषे ऐदे मन्नस्वा वदे मन्नस्वा सरस्ते मन्नस्वा देसुद प्रसोभा अतो देवा अवन्तनो यतो विष्टर्वचक्रमे पृथिव्या सप्तदा स्वाहा इदं विष्टर्वचक्रमे त्रेधा देवदं समो नमश्चवागं सुरे स्वाहा त्रेणि पदावचक्रमे विष्टर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णाः कर्माणि पश्चरयता व्रतानि वस्पते इन्द्रस्य यद्धुस्सगां स्वाहा तद्विष्णात् परमं पदकं सदा पश्यन्ते सूर्यः दवेव चक्षुराचरग् स्वाहा तद्विप्रासो विपञ्चमो जागृवागं सस्यविन्दते विष्णोर्यः परं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्व स्वाहा अजते नमगस्ताः देवदप्रासावेः असरेव देवस्य भगवतो नारायणस्य श्रेयःपदे प्रजोत्तमषष्ठपदग्राण्डकोटे ब्रह्माण्डनायकस्य श्रीभूमनिलासमेतस्य श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् उपरिष्टान्तहों होषे ऐदे मन्नस्वा नमदे मन्नस्वा सरस्ते मन्नस्वा देसुद प्रसोभा यजस्त्रमग्ने विभागरम् अग्ने स्वाहा अग्निर्नादाय स्वाहा अग्नेपदे स्वाहा प्रजापते स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा इष्टेभ्यः स्वाहा वसुष्टेभ्यः स्वाहा जैरन्दुष्टे स्वाहा लक्ष्मोर्ते स्वाहा दौराब्जै स्वाहा दैवे स्वाहा तनोभ्य स्वाहा रुध्ये स्वाहा समृद्धे स्वाहा सरसमृद्धे स्वाहा तेजो देवी स्वाहा समिधसे तेजोसे देवी स्वाहा सोमस्य वृत्तन्यवाहि स्वाहा सूर्यस्य धीमहि वृत्तन्यवाहि स्वाहा वायुं मे धीमहि राम्ने स्वाहा ब्रह्मण्ये पाहि बुद्धिर्ने पाहि स्वाहा सप्तजिह्वासु प्रियाणि सप्तहोत्राधात्मानि ज्ञानज्ञानकृतेन स्वाहा ज्ञानज्ञानकृतेन पूर्णाहुतिमावदे स्वाहा अग्निभक्तज्ञ स्वाहा वेदभक्तज्ञ स्वाहा पृथ्वीभक्तज्ञ स्वाहा मोक्षगन्धर्वाप्सरे स्वाहा अग्निज्जीर्णं वेदज्जीर्णं जुहोजीर्णं पृथ्वीजीर्णं समद्वाभिषाहुतेन आद्यशेषं पूर्णाहुति इन्द्राय स्वाहा पूर्णाहुति उत्तमाञ्जुहोति पूर्णाहुतिः समद्वाभिषाहुतेन आद्यशेषं पूर्णाहुति इंद्राय स्वाहा पूर्णादि मुहूर्तः मुहूर्तो महान्तो निगृह्णन्तो समहूर्तोऽस्तो अग्निस्तृप्तदा दौस्तृप्तदा पृथवे तृप्तदा ब्रह्माब्जार्चन्ताम् अदिते नमगस्ताः अधरायां ये दक्षिणप्रथमया रात्यां विष्णो सदनमसीं ग्रन्थिं संगृह्य ग्रन्थिं विसृज्य अग्निः प्रोक्ष्य आप्यायन्तामोषधयो विश्वभेजन स्वाहा भूतस्मादेजभस्तमालिप्याम् भूतस्मादे लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् दिनयोऽग्निर्भूतेः आयत्यस्तोमो नमः त्रयार्षं दमदक्षत्रयार्षं आष्टमग्नत्रयार्षं अन्मेनत्रयार्षं विनायोः ब्रह्मवर्चसे आदित्याय सोमो नमः
ఆపోహిష్టామయో భవః స్థానవోర్కే దురాదురాం మహేరణాయ దక్షసే యోమస్తమితమోరదః తస్య భార్యదేహనః ఉసతేరివ మాతరః తస్మా అరంగమామవో యస్వక్షయాయ జన్మతాం ఆపో జనయదాజనః దివిస్తయస్వాంతరిక్షయ తస్మా పృథివ్యా సంభవర్చసమదే బ్రహ్మవర్చసాయత్వాం అనురయేనాం ఆపో జనయత జనః ఓం సుమేశ్వరస్తమే గోపదే నమస్య యత్తే జన్మాతిర్మాగ్నే జాతవేశే భగవాన్ తృప్యతో నమః కాయేన వాచా మనసేంద్రియైర్వా విద్యాత్రా వా ప్రకృతే స్వభావాత్ సాక్షాత్ శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు బ్రహ్మాణముద్వాసయామి స్వాముద్వాసయామి అగ్నిముద్వాసయామి ఆదిత్యముపగశ్చాం యజ్ఞేశ్వరాయ నమః గుణోపహార నైవేద్యం సమర్పయామి ఆద్యోపహారం సమర్పయామి సుప్రీతః సుప్రసన్నః వరదా భవంత తస్య బ్రహ్మార్పితమస్తు సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు సర్వం శ్రీ కృష్ణార్పితమస్తు. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో పూర్ణాహుతియుక్తమైనటువంటి హోమ కైంకర్యాన్ని భక్తితో వీక్షించాం. వేనామాల వెన్నుడా నిన్ను నుతింత నేనంత వాడ కానిమ్మని నాకు ఈ పుణ్యము కటితే కదయా మహానుభావ. ఒక నమస్కారం ఆధ్యాత్మిక సంస్కారానికి తార్కాణం. భగవంతుడు యజ్ఞ రక్షకుడుగా భావించినప్పుడు ఈ హోమ ఫలితానంతా స్వామికే అర్చక స్వామి సమర్పిస్తున్నప్పుడు గోవిందా అని పిలవటమే కదా మన ధర్మం. యజ్ఞరక్షక గోవిందా గోవిందా. కూడారై విల్లింశ్రీడు గోవిందా అంటుంది గోదాదేవి. కలలో కనపడ్డట స్వామి. ఏమిటో ఆ విశేషం? 1000 ఏనుగులతో కదలి వచ్చాట, మంగళవాద్యములతో తరలి వచ్చాట. వచ్చి ఏం చేశాడు? ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇది విశేషం. దీన్ని కలలో దర్శించినటువంటి స్వామి అనుగ్రహాన్ని ఇలలో పొందటానికి వారణమాయరమైనటువంటి కైంకర్యాన్ని గోదాదేవి నిర్వహించింది. నాట్యారిత్రమజన దివ్య ప్రబంధంలో చెప్పబడింది. వారణం ఆయిరం అంటే 1000 ఏనుగులు. ఏనుగులతో కలిసి వచ్చాడు స్వామి. ఏనుగు శుభసూచకము, సంకేతము. తదుపరి పుష్పమాల పరివర్తనం. ఈ తిరుమల దివ్యక్షేత్రానికి పుష్పమంటపము అని పేరు. అందుకనే కొండమీది పూలన్నీ కొండలరాయని కోసం అతని సన్నిధానమందు ప్రతిరోజు మధుమాసం అన్నారు. స్వామివారికి అలంకరించినటువంటి పుష్పమాలను అర్చక స్వామివారు అత్యంత భక్తి భావన యుక్తమైనటువంటి విధానంతో శ్రీదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. అమ్మవారు గుర్రమున్న లక్ష్మీయుండ పురుషోత్తమ సర్వఫలప్రద విష్ణు వక్షస్థల స్థితే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అన్నారు. ఆ వాత్సల్యంతో తిరిగి అమ్మవారు స్వామివారికి సమర్పిస్తోంది పుష్పమాలను. మరి స్వామివారు ఆయన గోవిందుడు, అందరివాడును. అందుకే గోవిందుడు అందరివాడు అంటారు. ఎందుకొరకు? అందరినీ సమానంగా చూస్తాడు కాబట్టి. మరొక దేవేరైనటువంటి భూదేవి కూడా పుష్పమాలను సమర్పింపబోతున్నారు. క్షమయా ధరిత్రి అన్నారు. ఇవాళ
ప్రతి ఇంట్లో గృహిణి ఎంతో ఓర్పుగా, ఓపికగా, నేర్పుగా కుటుంబంలో అవసరాలు గుర్తించి చక్కటి తీర్పునిస్తోంది ఆ కుటుంబానికంటే ఆ భూమాత యొక్క అనుగ్రహం. భూదేవి కూడా తిరిగి ఆ పుష్పమాలను స్వామివారికే సమర్పించడం విశేషం. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఈ పుష్పమాల పరివర్తనం ద్వారా కలసి ఉంటే కలదు సుఖము. అమ్మవార్లు ఇరువురు స్వామివారికి ఇరువైపులా వేంచేసే శుభవేళ రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందా అని పిలుద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. భక్తులారా, ఈ కలియుగంలో భగవంతుడి కొరకు చేసే భజన శాశ్వతంగా ఉంటుంది అని భావిస్తూ చేతులు కలిపి భజన చేద్దాం, గోవిందుని వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి అక్షతారోపణకు సన్నద్ధమవుతున్నాడు. పెళ్లి సందడిలో తలంబ్రాలకెంతో ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి అక్షతారోపణ కైంకర్యం జరుగుతోంది. పిడికెడ తలంబ్రాల పెండ్లి కుదిరిన మంగళవాద్యముల మధ్య వీక్షిద్దాం. నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/svbcttd లేదా www.svbcttd.com వెబ్సైట్లో కూడా వీక్షించవచ్చు.